హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా సంక్రాంతి వీడియో. మా సంక్రాంతి ముగ్గుతో స్టార్ట్ అయింది. ఇది ఇంకా సంక్రాంతి రోజు పొద్దున్నే లేచాం అందరం. అంటే 8కే అందరం స్నానాలు చేసి రెడీ అయిపోయామన్నమాట. ఎందుకంటే పూజ చేయడానికి అనేసి. అంటే ఈరోజు పొంగల్ పెట్టి పూజ చేస్తారు మా సైడ్. పెద్దలందరికీ ఈరోజు బట్టలు పెడతారనమాట. అంటే పెద్దలంటే కాలం చేసిన వాళ్ళకి, ఇంట్లో ఆల్రెడీ కాలం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అంటే వాళ్ళకి పూజ చేసి వాళ్ళని తలుచుకొని అది వాళ్ళకి రెస్పెక్ట్ లాగా అనమాట. ఒకటి అలా చేస్తాము. అందుకే అంత రెడీ చేస్తున్నాము. ఆడ పొంగల్ రెడీ అవుతూ ఉంది. ఇక్కడ నేను అన్నీ కడిగి అన్ని పూజ సామాన్లు అన్నీ రెడీ పెడుతున్నాను. ఇది మా నాన్న పటము, అది దాన్ని కూడా అంతా తుడిచి రెడీగా పెడుతున్నాను. బొట్లు పెట్టి అంతా పెడతాము. ఇంతకుముందు మా నాన్న ఉన్నప్పుడు, అంటే కాలం చెయ్యకముందు, మా జేజనాయనకి మా నాన్నమ్మకి ఇద్దరికి సంక్రాంతి రోజే బట్టలు పెట్టేవాళ్ళం అనమాట. తర్వాత మా నాన్న కాలం చేసిన తర్వాత ఇంకా మా నాన్న సంవత్సరికం రోజు, అంటే సెప్టెంబర్ 2 అనమాట, ఆ రోజు అందరికీ కలిపి ఆ రోజే పెట్టేవాళ్ళం. అట్లా అనుకున్నాము. అది కొన్ని రోజులకి తెలిసింది, అంటే లాస్ట్ ఇయరే తెలిసిందనమాట. అట్లా పర్టికులర్గా ఒకరి సంవత్సరికం రోజు అందరికీ కలిపి పెట్టకూడదు అనేసి. ఇంకా మా నాన్నకు కూడా అప్పటి నుంచి, అంటే లాస్ట్ ఇయరే మా నాన్నకు కూడా కలిపి ఇప్పుడే సంక్రాంతి రోజే పెడుతున్నామన్నమాట. ఇప్పటికీ 10 ఇయర్స్ అయింది మా నాన్న కాలం చేసి. కానీ ఒక్క సంవత్సరికం రోజు కూడా నేను ఇంట్లో లేను. ఎప్పుడు మా అమ్మే చేసేది. మేము అంటే జాబ్ అని, కాలేజీలు, హాస్టల్స్ అని అంతా ఎక్కడో ఉండేవాళ్ళం. కరెక్ట్ అప్పుడు సెప్టెంబర్ అంటే కరెక్ట్ ఎగ్జామ్స్ టైం, అసలు రాలేకపోయే వాళ్ళం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. మళ్ళీ తర్వాత జాబ్ అప్పుడు ఎక్కడో ఉండేవాళ్ళం, రాలేదు. అయినా అంటే అంత బిజీ ఏం కాదు, రావాలి అని అనుకుంటే రావచ్చు. కానీ అప్పుడు నాకు అంత ఇంపార్టెన్స్ తెలియలేదు. ఈ మధ్య తెలుసుకుంటున్నాను. తెలిసినప్పటి నుంచి కొంచెం అన్నీ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాను. ఇన్ని ఇయర్స్ మా నాన్న సంవత్సరికానికి నేను లేనన్నాను కదా, అందుకే నేను లేననేసి ఇప్పుడు ఫస్ట్ టైం ఉన్నాను దగ్గర అనేసి ఈసారి పూజ మా అమ్మ నన్నే చేయమనింది, అందుకే నేనే చేస్తున్నాను. కానీ కొబ్బరికాయ మాత్రం మా అమ్మనే కొట్టమన్నాను. అందరూ పార్టిసిపేట్ చేశారండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశాము. మా నాన్న ఆత్మ శాంతించాలని ఈ సంక్రాంతి రోజు మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఆ రోజు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఎవరు తినలేదన్నమాట. అందరూ ఉపవాసంలాగే ఉన్నాము. ఎక్కువసేపు ఏం పట్టలేదు, పిల్లలు తినాలి కదా అనేసి మేము పొద్దున్నే స్టార్ట్ చేసాము పూజ. మళ్ళీ వాళ్ళు ఆగలేరు కదా, వాళ్ళ పిల్లలు కదా, సో తొందరగా తింటారు, లేట్ చేయకూడదు అనేసి ఆ రోజు తొందరగానే చేసేసాము. ఆ పొంగలే తిందామన్నమాట. అందరికీ పొంగలే టిఫిన్ లాగా తినేసాము. మేమంతే మా ఇంట్లో అలాగే తింటాము, సపరేట్గా ఏం చేసుకోము. కాకపోతే నాకు స్వీట్ అంత ఇష్టం ఉండదు, సో నేనైతే కొంచెమే తింటాను. కానీ స్వీట్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, సో వాళ్ళకైతే బాగా నచ్చింది. మా చెల్లి కూడా స్వీట్ చాలా ఇష్టంగా తినిద్ది. ఆ అమ్మాయి 3 పూటలు తినమన్నా తినిద్ది అనమాట అది. ఈ సందర్భంగా మా నాన్న గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. మంచి మాటలు చెప్పడమే కాదండి, నిజంగా ఆయన పాటించినవి అవన్నీ. అంటే ఎవరన్నా సహాయం కోసం అని అడిగితే ఆయన కాదు అని అనేవాళ్ళు కాదు, చేసేసేవాడు. ఆ సహాయం ఎంత రేంజ్లో ఉండేదంటే ఆయన ఆస్తులన్నీ కరిగిపోయి అంత రేంజ్లో ఉండేవి. అంత మంచివాడు అనమాట. ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన వల్ల సహాయం పొందిన వాళ్ళు కానీ ఇప్పటికైనా అంటుంటారు, రోసిరెడ్డి, అంటే మా నాన్న పేరు రోసిరెడ్డి, రోసిరెడ్డి చాలా మంచి మనిషి, భలే మనిషి అని అంటారు. ఆ మాట విన్నప్పుడు కొంచెం గర్వంగా అనిపిస్తుంది. అది పాజిటివ్ పార్ట్. ఇంకా మమ్మల్ని అయితే చాలా ప్రేమగా చూసుకున్నాడు అనమాట. అంటే విసుక్కునేవాడు కాదు, మేమేం చెప్పినా వినేవాడు అసలు. ఇంకా చదువులో అట్లా అయితే అందరూ ఫాదర్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ అట్లా చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మా నాన్న అయితే మీ ఇష్టం, మీరు చదివితే చదవండి లేదంటే లేదు, అంటే నెగ్లెక్ట్ చెయ్యమని కాదు, మాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది, మమ్మల్ని రోజు ట్యూషన్కి పంపించాలి, చదివించాలి, అంటే స్ట్రిక్ట్గా ఉండేవాడు కదా. మాకు ఎన్ని మార్క్స్ వచ్చినా ఎలా ఉన్నా మేము ఆయన సాటిస్ఫై అయిపోయేవాళ్ళు. తక్కువ వచ్చాయని ఇంకా మేమే బాధపడినా సరే మా నాన్న ఏం పర్లేదు చిన్న, ఏం కాదు, ఈసారి వస్తాయి అట్లా చెప్పేవాడు అనమాట. నాకు అనిపించే అందరికి ఇలాంటి ఫాదర్ ఉండాలి, అసలుకి సూసైడ్లే ఉండవు. ఇప్పుడు చదువు స్కోర్ తగ్గిందని అట్లా పిల్లలు సూసైడ్ చేసుకుంటుంటారు కదా, మా నాన్న లాంటి వాళ్ళు ఉంటే అసలు చేసుకోరు.
ఆల్రెడీ అందరూ స్నానాలు చేసే ఉన్నారు. సో ఒక్కొక్కరుగా వచ్చి అందరూ దండం పెట్టుకున్నారనమాట. మా బుజ్జిగాళ్ళు కూడా చెప్పంగానే వచ్చి దండం పెట్టుకున్నారు, ఏదో వాళ్ళ తాతయ్య వాళ్ళకి ఆల్రెడీ తెలిసినట్లు. కట్ చేస్తే ఆఫ్టర్నూన్ ఇంకంతా పూజ అంతా అట్లా అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్కి వచ్చాము. ఇది చీరాల బీచ్, ఒంగోలు నుంచి జస్ట్ 1.5 hours ఉంటుంది. బీచ్కి వచ్చాము అందరం కలిసి. ఇక్కడ మా వాడైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఒక రేంజ్లో ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ ఒక 2 minutes అసలు మేము ఎవరు మునగొద్దు, జస్ట్ వెళ్ళేసి వద్దాం అంతే అనుకున్నాము. కానీ వాటర్ చూస్తే ఆగుతామా, అసలు ఆగం కదా, మళ్ళీ అందరం మునిగామన్నమాట. మా వాడైతే ఫస్ట్ ఒక 2 minutes అట్లా ముంచి బయటికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాము, అస్సలు రాలేదు. అందరు బయటకు వచ్చినా సరే రాలేదన్నమాట. బాగా ఇంకా అదే పనిలో ఉన్నాడు వాడు. అందరికి అలసిపోయినా సరే వాడు కలుపు రాలేదు. ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గర ఆడుకున్నాడు. వాళ్ళ నాన్న ఇంకా చాలు ఇంకెళ్దాం పదా అంటే అమ్మ దగ్గరికి వచ్చాడు, అమ్మతో ఆడుకుంటా అనేసి. అమ్మ కూడా ఇంక చాలు అనేసరికి పిన్ని బాబాయిలతో వెళ్తానని పిన్ని బాబాయిల దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళు కూడా ఇంక చాలా రారా అనేసరికి ఆ అక్క వాళ్ళ అన్న ఉన్నారు, అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాడు. ఇంక ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరి దగ్గర ఆడుకున్నారు. ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గర, ఇంక నేను ఇక్కడ ఉండను వేరే దగ్గరికి వెళ్తాను, అట్లా మార్చి ఆడుకున్నాడు. సూపర్ ఎంజాయ్ చేశాడు అనమాట వాడు. వాడికి నీళ్ళు అంటే చాలా ఇష్టం పుట్టినప్పటి నుంచి. స్నానానికి వెళ్ళినా సరే బకెట్లో ఇంక అలాగే కూర్చుంటాడు ఎంతసేపు అయినా. మేము జస్ట్ ఇక్కడ పిల్ల బ్యాచ్ మాత్రమే అందరం మునిగామన్నమాట సముద్రంలో. మా అమ్మ వాళ్ళందరూ గట్టు దగ్గరే ఉన్నారు, వాళ్ళు రాలేదు. ఇది అంతా అయిపోయినాక మునిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ మధ్యలో ఆంటీ వాళ్ళ ఊరు ఉంటుంది, ఆ మధ్యలో అక్కడ ఆపేసి భోజనాలన్నీ తెచ్చుకున్నామన్నమాట. అవి భోజనాలు చేయడానికి ఇక్కడ ఆగి చేసాము, అందరం ఇక్కడ తినేసామన్నమాట. ఇంకా ఇదే అండి వాళ్ళకి నా వీడియో. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.